నన్ను ఆదరిస్తున్న కుప్పం నియోజకవర్గ గుడుపల్లి మండలం గుండ్ల సాగరం పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు. మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలియజేసిన గుండ్ల సాగరం పంచాయతీ మాజీ సర్పంచ్ కె నాగరాజన్ ప్రభుత్వం మారడం వలన నిధుల కొరత వలన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయానని, గుండ్ల సాగరం పంచాయతీ సర్పంచ్ గా ప్రజలు మరొక అవకాశం ఇస్తే గుండ్ల సాగరం పంచాయతీని ఉన్నతంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో గుండ్ల సాగరం పంచాయతీ నందు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ ప్రసంగించారు. అందరికీ నమస్కారము. నన్ను ఆదరించిన గుణసాగరం గ్రామ పంచాయతీ, గుణసాగరం గ్రామస్తులు, గుత్తారప గ్రామస్తులు, కొడగామ గ్రామస్తులు అందరికీ నాకు ధన్యవాదములు. ఈ 5 సంవత్సరాలు నన్ను సర్పంచ్ గెలిపించేందుకు నా సాయశక్తుల అన్ని విధాలా చేసి గ్రామంలో కార్యక్రమాలు జరిపినాము. డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, పైప్ లైన్లు, విద్యుత్ మోటార్లు అన్నీ చేసినాము. ఉత్తారప నుండి గుణసాగరం రోడ్డు, పలగ్రామిటికి రోడ్డు, చందన చెరువు దగ్గరికి రైతులకు రోడ్డు, శ్మశానం రోడ్డు, డ్రైనేజీలు మొత్తము పంచాయతీ గ్రామం జరిగినప్పటి నుంచి 2001, 2006 ఈ 2 సార్లు మొత్తం డ్రైనేజీ పూర్తి నేను చేసిందే. కానీ కొంచెం ప్రభుత్వాలు మారుతూ ఉంటే కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. దానికేమీ లేదు. కనీసం పంచాయతీలకు రావాల్సిన మామూలు ఫండ్స్ ఏదైతే ఉందో అవి ఇస్తే పంచాయతీ బాగా డెవలప్ చేయొచ్చు. మినిరల్స్ లేదు, స్టాంప్ డ్యూటీ ఇవ్వరు, ఫండ్సే రాదు. కాబట్టి నా సాధ్యత చేసినాను, ప్రజలకు అందరికీ తెలుసును. కాబట్టి అందరికీ ధన్యవాదములు. ఈ రోడ్లు యూనివర్సిటీ రోడ్ నుండి సచివాలయం వరకు తిరిగి గుత్తారపోయే రోడ్డు వరకు వేసినాము. డ్రైనేజీలు కట్టినాము. MP 3 పైప్ రోడ్లు డ్రైన్లు చేసినాము. బోర్ మోటార్లు అన్ని 15 మోటార్ కొత్త మోటార్లు అన్నీ 5 కొత్త మోటార్లు బోర్లు ఫిట్ చేసినాము. నీటికి ఇబ్బంది ఏం లేదు. పైప్ లైన్ గుణసాగరం నుంచి గుడపల్లి క్రాస్ వరకు పైప్ లైన్లు వేసినాము. గ్రామంలో ఆ జగన్ కాలనీకి పైప్ లైన్లు వేసినాము. ఉత్తారపల్లి పైప్ లైన్ వేసినాము. ఉత్తారపల్లి డ్రైనేజ్ చేసినాము. అన్ని రకాలు. కాబట్టి ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో నాపై అభిమానం నుంచి నాకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే మిగిలిన పెండింగ్ ఉన్న వర్క్లన్నీ కూడా పూర్తి చేయాలని మీకు మనవి చేస్తున్నాను. శ్మశాన రోడ్లు మొత్తం నేను చేసింది. కోట్లకు అంత పైన బిల్డింగ్లు కట్టినాము, డబ్బులు రాలే. సీసీ రోడ్లు రాలేదు, డబ్బులు రాలేదు. మొత్తం పెండింగ్ అట్టే ఉన్నాయి. బిల్స్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ప్రభుత్వాలు మారుతూ ఉండడం, వాళ్ళని నిలిపివేయడము జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరికీ గుండెసాగరం గ్రామ ప్రజలందరికీ నాకు ధన్యవాదాలు.